సంఘ పెద్దలు వాడున్న విశ్వాసులంతా 100% తాగని తాగుబోతనం లేని అలవాటు లేని వాళ్ళు ఎవరు లేరు. ఏమనుకోబాకండి. వరంగల్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు సంఘంలో సంఘ పెద్దలు. ఒకరోజు ఇంట్లో చిన్న ప్రార్థన కూటం పెట్టారు. నన్ను కూడా రమ్మని పిలిచారు. నేను అమాయకంగా కూటానికి వెళ్ళిపోయాను. కూటమంతా అయిపోయింది. అరగంట సేపు మంచి ప్రసంగం చేశాను. చక్కగా ఫోన్ చేస్తూ ఎందుకో చల్లగాలి పీల్చుకుందామని బిల్డింగ్ పైకి వెళ్తే అయ్యగారు సంఘ పెద్దలు కూర్చొని చీర్స్ అంటున్నారు. దౌర్భాగ్య జాతి పాడుగా. హల్లెలూయా. కిందో కూటం పైన కూటం. మరి అయ్యగారితో సహా వింటున్నారా? జాగ్రత్తగా వినండి. చర్చికి వెళ్ళేవాడు పరలోకానికి వెళ్ళిపోతాడా? నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతున్న మాట నిజమైతే, నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతున్న మాట నిజమైతే దయ్యాలు కూడా యేసు ప్రభుని నమ్ముతున్నాయిగా. అలాగే దయ్యాలు కూడా పరలోకానికి వెళ్ళిపోతాయా? దేవునికి మహిమ కలుగును గాక. గిరాసేను దేశంలో ఒకరోజు యేసు ప్రభు అడుగు పెట్టక మునిపే విన్నారా, గొర్రెలలో నివాసం ఉంటున్న దయ్యములు పట్టిన వాడు కూడా పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఆ పందుల్లోనికి వెళ్ళిపోవడానికి అనుమతించు. దేవుడు అనుమతిస్తే కానీ మనుషుల్లో ఉన్న దయ్యము పందుల్లోనికి పోవే. అంటే దయ్యాలు ఎవరు నమ్ముకుంటున్నాయి? యేసు ప్రభునే నమ్ముకుంటున్నాయి. దయ్యము యేసు ప్రభుని నమ్మే, నువ్వు యేసు ప్రభుని నమ్మే. మరి నీకు దయ్యానికి ఏం తేడా? ఏమీ లేదు. బతుకు చూస్తే దానికి దీనికి ఏం పోలిక తక్కువేమి లేవు. నా పాటు నా వచ్చు. నేను ఎవడు రమ్మన్నాడు? నా పాటున్నా స్తోత్రం. నీ ధనము నీ ఘనము అంత ఎత్తావు నీ బతుకేముగా దేవుడికి. రాకళ్ళు ఎత్తబడడానికి చర్చకి వెళ్తే సరిపోతుందా? రాకళ్ళు ఎత్తబడడానికి కానుకలు ఇస్తే సరిపోతుందా? విశ్వాసికి కానుకలు ఇస్తాడు. కొంతమంది అన్యులు ఉంటారండి. వారు సాధారణంగా దేవుళ్ళ మధ్య ఎలాంటి వ్యత్యాసం చేయరు. అలా దారిని వెళ్తూ ఉంటే క్రిస్మస్ పండుగ వచ్చిందనుకో, అమ్మగారు అయ్యగారు ఇదిగో ఈ 5,16 మా పేరు మీద చర్చిలో చందా వేయండి. ఆడు కానికిచ్చే నువ్వు కానికిచ్చే తేడా ఏంటి? పరలోకం వెళ్ళడానికి రక్షణ సరిపోదు అనని గట్టిగా, సరిపోదు అనని గట్టిగా. రక్షణ, మారుమనస్సు, బాప్తిసము, అభిషేకము, పరిచర్య, సహవాసము. మరి ఏం చేస్తే రక్షింపబడతావు? ఆ కడమ రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? చర్చి కట్టబడిందా? మందిరం నిండిపోయిందా? ఆత్మలు వస్తున్నారా? ఆరాధన జరుగుతుందా? సేవ జరుగుతుందా? మీకో మాట చెప్పనా, యేసు ప్రభు ఉన్న సంఘాల కంటే యేసు ప్రభు లేని సంఘాలే బాగా డెవలప్ అయినాయంట. స్తోత్రం. అమ్మో నేను చెప్పట్లేదండో మళ్ళీ ఫలాంతా చూడ యేసు లేడు అన్న మీరు అనుకునేది కాక. నేను ఎవరి గురించి మాట్లాడతా. ఒక రోజున ఒక చర్చిలో వారు బాగా ఆరాధన చేస్తారని ఒక వ్యక్తికి వినపడింది. ఫలానా చర్చి వారు ఏం చేస్తారంట? ఆరాధన బాగా చేస్తారంట. వాళ్ళు వాయిద్యాలు బాగా వాయిస్తారంట. వాళ్ళు పాటలు బాగా పాడతారంట. వాళ్ళు ప్రసంగాలు బాగా చేస్తారంట. ఒక్కసారి విందామని ఒక వ్యక్తి ఆ చర్చిలోకి వెళ్ళాడంట. చూస్తే ఆ చర్చిలో 4-5 వేల మంది కంటే ఎక్కువ జనం ఉన్నారు. బాబోయ్ ఎంత పెద్ద చర్చ! ఈ యుగంలో, ఈ కాలంలో, ఈ సమయంలో, ఈ ఊర్లో, ఈ ప్రాంతంలో ఇంత పెద్ద చర్చి మరొకటి లేదు అనుకొని ఆరాటపడుతూ ఆ చర్చిలోకి వెళ్ళి ఆరాధన విందామని ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఎంత చుట్టూ తిరిగినా లోపలికి వెళ్ళే అవకాశం దొరకట్లా. కిటికీలు మూసేశారు, తలుపులు మూసేశారు. లోపల ఆరాధన జరుగుతూ ఉంది. ఈ వ్యక్తి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళే అవకాశమే లేదు. ఏం చేయాలి? ఇక్కడ కూర్చుంటే ఒక పెద్ద మనిషి చర్చి నుంచి బయటకు వచ్చాడు. చూసి ఎవడో నువ్వు ఎక్కడికి వచ్చావు అని అడిగాడంట. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా చాలా భయంకరమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతం. ఎవడైనా గూఢాచారం వచ్చాడా, ఏమైనా విధ్వంసం చేయడానికి వచ్చాడా అర్థం కాక ఎవరా నువ్వు అంటే, అలా కాదండి నేను పలాని ప్రాంతం నుంచి వచ్చానండి. మీ చర్చిలో ఆరాధన బాగా జరుగుతుందంట, మా వరకు వినపడిందండి. ఆరాధన చూద్దామని వచ్చామండి, ఆ పాటలు విందామని వచ్చామండి, ఆ వాయిద్యాలు వాయించే విధానం చూసి ఆత్మలో మైమరిచిపోదామని వచ్చానండి అని ఆరాటపడుతుంటే అప్పుడు అపంచుతాడు. నో 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 లోపల కూర్చునే ప్లేస్ లేదు, హౌస్ఫుల్ ప్లేస్ లేదు, అవకాశం లేదని ఆ మనిషి తలపేసి లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ డౌట్ వచ్చింది ఆయనకి, ఇంతకీ ఎవడై ఉంటాడబ్బా. మళ్ళీ ఎట్రా నీ పేరేంటి అడిగాడంట. ఏమని? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నా పేరు యేసయ్య అన్నాడంట. ఆయన నీకేం అర్థం కాలే, అందుకే మైదా పిండి ముద్దల్లో చూస్తున్నారు అలాగా. హలో, లోపల ఎవరిని ఆరాధిస్తున్నారు? కొంచెం